హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఆల్రెడీ గ్రామర్ రూల్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం నిన్న. సో ఎవరైతే చూడలేదో ఒకసారి ఆ వీడియోని వాచ్ చేసి నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇది వాచ్ చేయండి. సో మనం లాస్ట్ వీడియోలో 3 రూల్స్ అనేవి డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో నెక్స్ట్ 3 రూల్స్ అనేవి నేను ఇక్కడ చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ 3 రూల్స్, వాటి యూజెస్, ఎగ్జాంపుల్స్, కండిషన్స్ అనేవి క్లియర్గా మనం 3 రూల్స్ అనేవి ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేసే టాపిక్స్ కండిషనల్ సెంటెన్సెస్ ఏంటి, వాటి టైప్స్ ఏంటి, ఫార్మ్స్ ఏంటి. ఫస్ట్ వన్. సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, యూనివర్సల్ ట్రూత్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఏ రూల్స్ అనేవి ఫాలో అవుతాయి, అలాగే వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు సెంటెన్స్లో మనం ఏవేవి రూల్స్ ఫాలో అవ్వాలి, అలాగే ద ఓన్లీ వన్ ఆఫ్ ద అనేది కండిషన్స్ ఏంటి అనేవి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో రూల్ నెంబర్ 4 అనేది కండిషనల్ సెంటెన్సెస్కి సంబంధించింది. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. సో 3 టైప్స్ ఏంటనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో క్లాజెస్ అనేవి ఉంటాయి. ఇఫ్ క్లాజ్ అనేది వచ్చినప్పుడు మెయిన్ క్లాజ్ ఏమొస్తుంది దానికి, అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేటప్పుడు దానికి నెక్స్ట్ ఫామ్ అనేది ఏది ఫాలో అవుతుంది. సింపుల్ పాస్ట్లో ఉంటే ఏమొస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే ఏమొస్తుంది. సో టైప్ 1 ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వచ్చింది అనుకోండి, మనకి ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మనకి ఇఫ్తో పాటు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వస్తే మనకి విల్ ప్లస్ ఫ్యూచర్ టెన్స్ అనేవి రావాలి మనకి నెక్స్ట్ స్టేట్మెంట్లో. సో ఏంటంటే మోడాల్ ప్లస్ ఇన్ఫినిటివ్ రావచ్చు, షెల్, కెన్, మే, మస్ట్ అనేవి ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. విల్ ప్లస్ V1 అనేదాన్ని ఫ్యూచర్ టెన్స్ ఫామ్. మీరు ఆల్రెడీ టెన్సెస్ నేర్చుకుని ఉంటే మీకు స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్సెస్ అనేవి క్లియర్గా తెలుస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఇఫ్ కండిషన్స్తో వస్తే మెయిన్ క్లాజ్ అనేది విల్ ప్లస్ ఫ్యూచర్ టెన్స్ అనేది రావాలి. విల్, షెల్, కెన్, మే, మస్ట్. సో ఇవనేవి హెల్పింగ్ వర్బ్స్ ఫ్యూచర్ టెన్స్కి. వాటితో పాటు V1 వెర్బ్ అనేది ఫామ్ అవుతే అది విల్ ఫ్యూచర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది అనుకోండి, వుడ్ ప్లస్ V1 అనే కండిషన్స్, వుడ్ అనే కాదు, కుడ్, మైట్, షుడ్. సో షెల్, కెన్, మే, మస్ట్ అనేది యూజ్ చేసామా, సో వాటికి పాస్ట్ టెన్స్ వర్బ్స్ అనేవి వుడ్, కుడ్, మైట్, షుడ్. సో ఇట్ ఈస్ ఫాలోడ్ బై V1 వెర్బ్. సో సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడైతే మనకి ఇఫ్ క్లాస్తో వచ్చిందో దాన్ని వెంటనే సెంటెన్స్ అనేది వుడ్ ప్లస్ V1 అనేది దాని యొక్క ఫామ్ అనేది ఫాలో అవుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వచ్చింది అనుకోండి, వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫామ్ అనేది రావాలి. సో టెన్సెస్ అనేవి మనకి క్లియర్గా గ్రిప్ ఉండాలి, అప్పుడే మనకి V3 ఫామ్ ఏంటి, వెబ్ ఫామ్స్ కూడా రావాలి. అలా అయితే మీకు పాస్ట్ టెన్స్ వర్బ్స్ ఏంటి, ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ ఏంటి అనేవి మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి మీకు. సో పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వచ్చిందంటే వుడ్, మైట్, షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేది రావాలి. అంటే పాస్ట్ పర్ఫెక్ట్కి ఫార్మేషన్ స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ ఆర్ హ్యాడ్ ప్లస్ V3 అలా రావాలి. సో హెల్పింగ్ వెబ్స్ అనేవి వుడ్, కుడ్, మైట్, షుడ్ అనేవి ఫాలో అవుతాయి. సో ఏంటివి, ఇవి ఎలా వస్తాయి, సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు టైప్ 1కి ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ స్టడీ అంటే స్టడీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, దానికి మెయిన్ క్లాజ్ ఏం రావాలి, విల్ ప్లస్ ఫ్యూచర్ టెన్స్ అనేది వర్బ్ రావాలి, అంటే V1 రావాలి. సో ఐ విల్ పాస్ ద ఎగ్జామ్, ఇక్కడ ఏంటంటే ఐ విల్ పాస్, ఓకే, విల్ ప్లస్ V1 పాస్ వెర్బ్. సో ద ఎగ్జామ్. సో టైప్ 1కి ఎగ్జాంపుల్ అలా అనమాట. అదే ఇఫ్తో V2 ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ వచ్చింది అనుకోండి, ఇఫ్ ఐ స్టడీడ్ అంటే వుడ్ ప్లస్ V1 రావాలని మనం చూసాం. సో ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. టైప్ 3కి పాస్ట్ పర్ఫెక్ట్కి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్, నేను ఒకవేళ చదివి ఉంటే ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. సో వుడ్, కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేది మనకి స్ట్రక్చర్ మెయిన్ క్లాజ్ యొక్క టైప్ 3 ఫామ్కి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ప్రెజెంట్ వస్తే విల్ ప్లస్ ఫ్యూచర్ టెన్స్ రావాలి, పాస్ట్ టెన్స్ వస్తే ఫ్యూచర్ పాస్ట్ అనేది రావాలి, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే వుడ్ హ్యావ్ ప్లస్ V3.
రావాలి. సో, అలాంటి కండిషన్స్ అనేవి ఇఫ్ క్లాజెస్ అంటారు వీటిల్ని. కండిషనల్ సెంటెన్సెస్ అన్నమాట. ఇఫ్ కండిషన్ వస్తే సింపుల్ ప్రెజెంట్‌లో ఉంటే ఎలా రావాలి, పాస్ట్‌లో ఎలా రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఎలా రావాలి. అంటే మనకి గ్రామటికల్ ఎర్రర్ డిటెక్షన్లో ఎలా ఇస్తాడు, ఇఫ్ ఐ స్టడీ వచ్చిందనుకోండి, పాస్ట్ ఫ్యూచర్ ప్లస్ V1 రావాలని మనం డిస్కస్ చేసాం. సో ఎర్రర్ అనేది ఇక్కడ వుడ్ పాస్ అనేవి ఇవ్వచ్చు. సో మనకి క్లియర్గా మనకి స్ట్రైక్ అవ్వాలి, అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది ఇఫ్ కండిషన్స్తో. సో మనకి వుడ్ ప్లస్ అదే ఫ్యూచర్ విల్ ప్లస్ ఫ్యూచర్ అనేది కండిషన్స్ రావాలి, V1 అనేది రావాలి. సో విల్ షెల్ కెన్ ప్లస్ V1 అనేది రావాలి అనే స్ట్రక్చర్ మనకి మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి స్ట్రక్చరు, అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు ఐడెంటిఫై చేయడానికి. సో ఇలాంటి రూల్స్ అనేవి మనం నేర్చుకున్నాం, కానీ ఈ కేసెస్లో పర్టికులర్గా కొన్ని కేసెస్లో ఇది అప్లికబుల్ అవ్వదు. ఎలాంటి కేసెస్ అంటే యూనివర్సల్ ట్రూత్స్, ఏమంటే నిత్య సత్యాలు అంటారు తెలుగులోనే, ఓకేనా. మీరు నేర్చుకునే ఉంటారు. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees. సో అలాంటివి కన్ఫామ్గా జరిగేవి, అంటే మనకు ఆల్రెడీ యూనివర్సల్ ట్రూత్స్ అనే వాటిని అంటారనమాట. ఇప్పుడు మనకి ఫైర్లో హ్యాండ్ పెడితే కాలుతుంది అంటే అది నిజంగా కాలుతుంది. సో అలా ఉంటుంది కాబట్టి మనకు ఆల్రెడీ అది జరుగుతుంది అని తెలుసు. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది, సో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సో అలాంటి వాటిని యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. ఇలాంటి యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు మనకి ఎటువంటి రూల్స్ అనేవి అప్లై అవ్వదు. ఇప్పుడు మనం ఏవైతే నేర్చుకున్నాం ఇఫ్ కండిషన్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వాటర్ రీచెస్ 100 degrees Celsius ఇట్ బాయిల్స్, అంటే ఇది యూనివర్సల్ ట్రూత్. ఎందుకంటే 100 degrees ఎప్పుడైతే రీచ్ అయిందో వాటర్ అనేది బాయిల్ అవుతుంది. సో దాన్ని యూనివర్సల్ ట్రూత్ అంటారు. ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ టర్న్స్ ఇంటూ వేపర్, మనం వాటర్ని హీట్ చేస్తే అది వేపర్గా చేంజ్ అవుతుంది, అది కన్ఫామ్గా అవుతుంది, మనకి తెలుసు. దాన్ని యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. సో ఇలాంటి కండిషన్స్లో ఎటువంటి కండిషనల్ సెంటెన్సెస్ వచ్చినా ఇఫ్ క్లాజ్తో మెయిన్ క్లాజెస్ అనేవి అప్లికబుల్ అవ్వదు. యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు యూనివర్సల్ ట్రూత్స్ అనేవి సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా యూనివర్సల్ ట్రూత్ అయిందంటే మనకి ఏవి కంటిన్యూస్ టెన్సెస్ కానీ అవి రాయకూడదు. మనం ఓన్లీ సింపుల్ ప్రెజెంట్లోనే యూనివర్సల్ ట్రూత్స్ అనేవి మనం ఫామ్ చేస్తాం సెంటెన్సెస్. సో ఇదండి కండిషనల్ సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వన్ ఆఫ్ ద వస్తాయి చాలా సెంటెన్సెస్లో మనకి. వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ దట్ ఆర్ హూ కానీ వాడతాం. అప్పుడు సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలా, ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలా, సింగులర్ వెర్బ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ప్లూరల్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు సెంటెన్సెస్ ఫాలో అయినప్పుడు ఎలాంటి వెర్బ్స్ అనేవి యూజ్ చేయాలనేవి మనం డిస్కస్ చేయాలి. ద నౌన్ ఫాలోయింగ్ వన్ ఆఫ్ ద ఈజ్ ఆల్వేస్ ఏ ప్లూరల్ నౌనే. ఎప్పుడైనా వర్బ్ చూస్తే సింగులరా ప్లూరలా మనం చెక్ చేయాలి, కానీ నౌన్ ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది ఎప్పుడును. సో నౌన్ ఎప్పుడు ప్లూరల్ నౌన్ అని డిస్కస్ చేసాం, కానీ వెర్బ్ అనేది సింగులరా ప్లూరలా అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కేస్ 1లో చూసుకుంటే when రిలేటివ్ ప్రొనౌన్ హూ ఆర్ దట్ ఈజ్ నాట్ యూజ్డ్. సో మనం సెంటెన్సెస్లో ప్రొనౌన్స్ కింద హూ కానీ దట్ కానీ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు సెంటెన్సెస్లో మనం ఎప్పుడు హూ కానీ దట్ కానీ యూజ్ చెయ్యమో అప్పుడు మనం కన్ఫామ్గా సింగులర్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ మెనీ బర్డ్స్ ఆన్ ద ట్రీ, వన్ ఆఫ్ ద బర్డ్ ఈజ్ రెడ్. సో ఇక్కడ హూ కానీ దట్ కానీ యూజ్ చేయలేదు కాబట్టి మనం కన్ఫామ్గా సింగులర్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ సింగులర్ వెర్బ్ ఏంటంటే ఈజ్ అనమాట. సో వన్ ఆఫ్ ద బర్డ్స్ ఈజ్ రెడ్. సో నెక్స్ట్ కేస్ ఏంటంటే ఎప్పుడైతే హూ దట్ అనేది యూజ్ చేసామో వన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో మనం అప్పుడు ప్లూరల్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. హూ దట్ అనేది కనిపించింది అనుకోండి, ప్లూరల్ యూజ్ చేయాలి. అది ఎప్పుడైతే యాబ్సెంట్ అయిందో సింగులర్ యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ది ఓన్లీ వన్ ఆఫ్ ద ప్లూరల్ నౌన్ హూ దట్ as used, so singular verb is required. The only one of the వేరా one of the వేరా. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బర్డ్స్ దట్ ఫ్లై ఓవర్ మై హౌస్ అట్ నైట్. సో ఫ్లై అనేది ప్లూరల్ కింద వస్తుంది. సో దట్ అనేది మనం యూజ్ చేసాం కాబట్టి ప్లూరల్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి మనం.
షీ ఈజ్ వన్ ఆఫ్ ద మదర్స్ హూ ఆర్ రియల్లీ వర్కింగ్ హార్డ్. సో వన్ ఆఫ్ ద వచ్చింది, హూ అనేది యూజ్ చేసాం మనం. కన్ఫర్మ్గా ప్లూరల్ వెర్బ్ అనేది ఆర్ అనేది యూజ్ చేసాం ఇక్కడ. సో కేస్ 3 ఏంటంటే ఓన్లీ వన్ ఆఫ్ ద అనేది వస్తుంది. వన్ ఆఫ్ ద వేరే కండిషన్, ఓన్లీ వన్ ఆఫ్ ద. వన్ ఆఫ్ ద అంటే ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్లో ఒక పర్సన్ రామ్ ఈజ్ వన్ ఆఫ్ దట్ గ్రూప్ అంటే ఆ 4 మెంబర్స్లో ఒకడు. సో ఓన్లీ వన్ ఆఫ్ ద అంటే తన ఒక్కడే పర్టికులర్గా కేసెస్లో రిఫర్ చేస్తే. సో ఓన్లీ వన్ ఈజ్ టాలెంటెడ్. సో ఆ 4 మెంబర్స్లో ఓన్లీ రామే టాలెంటెడ్ అంటే సో స్పెసిఫిక్గా రామ్ కోసమే చెప్తున్నాం. సో అలా ఉంటుంది. సో ద ఓన్లీ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ వస్తుంది. సో హూ దట్ వచ్చినప్పుడు మనం సింగులర్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీనా ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ హ్యాస్ ఎవర్ బీన్ టు ఇండియా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఓన్లీ వన్ ఆఫ్ ద కండిషన్ వచ్చింది, హూ కానీ దట్ కానీ వస్తుంది. అప్పుడు మనం సింగులర్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. సో మనం అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓన్లీ వన్ ఆఫ్ ద వేరా, వన్ ఆఫ్ ద అనేది వేరా. సో హూ దట్ వచ్చినప్పుడు మనం ప్లూరల్ అనేది యూజ్ చేస్తాం అని డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ ఓన్లీ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ అనేది మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద నావెల్స్ విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో మనం ఇక్కడ ఓన్లీ వన్ ఆఫ్ ద చూసాము. సో కన్ఫామ్గా మనకి సింగులర్ వెర్బ్ అనేది రావాలి. సో దట్ కేస్ ఈజ్ కేస్ 2, కేస్ 3 అంటే వన్ ఆఫ్ దలో 3 కేసెస్ అనేవి మనం డిస్కస్ చేసాం, కండిషన్స్ అన్నమాట. సో మేజర్గా ఉండవు కండిషన్స్ మనకి ఎర్రర్ డిటెక్షన్స్లో. మైనర్ మిస్టేక్సే ఇస్తాడు. సో ఇలాంటివి ఇస్తూ ఉంటాడు ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడానికి. ఓన్లీ ఒక్కటి చేరిన తర్వాత చూసారా సింగులర్ అనేది ఫామ్ అయింది. అదే ఓన్లీ ఆబ్సెంట్ అయితే ప్లూరల్ వెర్బ్, దానికి మళ్ళీ హూ దట్ కండిషన్స్ కూడా అప్లై అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా వీడియో మళ్ళీ వినండి అర్థమయ్యే వరకు. మీరు ఓన్ నోట్ మేకింగ్ కూడా చేయండి, ఎందుకంటే మనం రివిజన్లా ఉంటుంది. సో రూల్ నెంబర్ 6 ఏంటంటే నెంబర్స్ యూనిట్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ నెంబరు యూనిట్ కాంబినేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ దెర్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ యూనిట్ నౌన్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ అనమాట, ఆర్ నెంబర్ యూనిట్ యాడ్జెక్టివ్ వచ్చిందనుకోండి. సో మనం వీ ఆల్వేస్ యూజ్ ద సమ్ స్ట్రక్చర్. సో మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ సా ఏ 10-inch స్నేక్. సో ఇక్కడ మనకి ఇక్కడ నెంబర్ ఉంది, 10 అనేది నెంబరు, మెజర్మెంట్స్ యూనిట్ అంటే మెజర్మెంట్స్ అనమాట. ఇంచ్ అని ఇచ్చాం. సో ఇంచెస్ అనకూడదు, 10 అంటే ఎక్కువ కదా, మోర్ దెన్ 1 కాబట్టి ఇంచెస్ కదా అని మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఇంచ్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. ఇది సింగులర్లోనే వస్తుంది. హీ సా ఏ 10-inch స్నేక్ అనేది యూజ్ చేయాలి మనం. షీ గేవ్ మీ 2 500 రూపీ నోట్స్. సో మనం 500 కదా ఎక్కువ కదా, సో రూపీస్ అనేది యూజ్ చేయకూడదు మనం ఎప్పుడూ. సో సింగులర్లోనే ఉండాలి ఎప్పుడు ఇవి. కానీ మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే, మనకి ఎలా ఎర్రర్ డిటెక్షన్లో ఇవ్వాలంటే వాడు షీ గేవ్ మీ 205 రూపీస్ అలా ఇస్తాడు. ఏంటంటే మనకు ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. నెంబరు యూనిట్ నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ రావాలి మన సెంటెన్స్లో. హీ సా ఏ 10-inch స్నేక్ ఉందనుకోండి, హీ సా ఏ ఇంచ్ 10 స్నేక్ అని ఇచ్చాడు అనుకోండి, అది గ్రామటికల్ మిస్టేక్. ఎందుకంటే అది ఆర్డర్ వైజ్గా ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ నెంబర్ ఉండాలి 10 ఇక్కడ నెంబర్ అనేది, అలాగే యూనిట్ ఏంటంటే ఇంచ్ అనమాట. సో యూనిట్ ఇక్కడ ఇంచ్ కాబట్టి నెక్స్ట్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. తర్వాత నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ అంటే స్నేక్. సో 10-inch స్నేక్ అనాలి, అలాగే ఇంచెస్ అనకూడదు. ప్లూరల్ వెర్బ్గా ఇక్కడ ఎప్పుడు ప్లూరల్ అనేది ఫామ్గా మనం ఎప్పుడు యూజ్ చేయం. సో అలాగే ఆర్డర్ వైజ్గా యూజ్ చేస్తాం. నెంబర్, యూనిట్, నెక్స్ట్ దాన్ని ఫాలో అవుతూ నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఫాలో అవుతుంది. సో ఇవి రూల్స్ అన్నమాట. సో డిఫరెంట్ కీ నోట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. నార్మల్గా సింగులర్ ఏంటి, ప్లూరల్ వాటికి ఫామ్స్ ఏంటి అనేవి ఇక్కడ చూద్దాం. హ్యాండ్ఫుల్ అంటే హ్యాండ్ఫుల్స్, గ్లాస్ఫుల్ అంటే గ్లాస్ఫుల్స్, ఫిస్ట్ఫుల్ అంటే ఫిస్ట్ఫుల్స్, స్పూన్ఫుల్స్,
మౌత్ఫుల్, మౌత్ఫుల్స్, కప్ఫుల్, కప్ఫుల్స్ అలా. అంటే సింగులర్ వెర్బ్కి వాటికి ప్లూరల్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ జస్ట్ మీకు అబ్జర్వ్ చేయడానికి నేను ఇక్కడ ఈ స్లైడ్లో ప్రజెంట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చూసుకుంటే హీ పుల్డ్ అవుట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కాయిన్స్ అనాలి, హ్యాండ్ఫుల్స్ ఆఫ్ కాయిన్ అనకూడదు. ఫ్రమ్ హిజ్ పాకెట్ సింగులర్ అనేది ఫాలో అవ్వాలి. ఐ యూజ్ 2 హ్యాండ్ఫుల్స్ ఆఫ్ పాస్తా పర్ పర్సన్. సో ఇక్కడ ఏంటంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ కాయిన్స్ అంటే సో పర్టికులర్గా ఒక హ్యాండ్ కోసం ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 2 హ్యాండ్ఫుల్స్ ఆఫ్ పాస్తా అనేది మనం బోత్ హ్యాండ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ప్లూరల్గా అవుతుంది. అంటే హ్యాండ్ఫుల్స్ ఆఫ్ పాస్తా అలా యూజ్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ కాయిన్స్ అంటే డిఫరెంట్ కేసెస్ బట్టి సిచ్యువేషన్స్ బట్టి అది ఫాలో అవుతుంటుంది, సింగులర్ వెర్బ్ కానీ ప్లూరల్ వెర్బ్ కానీ. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఏం చేంజ్ అవుతున్నాయి. చిన్న చిన్న డిఫరెంట్ వర్డ్స్కి, చిన్న చిన్న ఫామ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వెర్బ్స్ అనేది, స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సింగులరా, ప్లూరలా, ఏంటి ఫాలో అవుతాయి రూల్స్, ఆర్డర్ ఏంటి అనేవి మనం చిన్న మైనర్ డిఫరెన్సెసే ఉంటాయి. సో నోట్ 1 చూడండి, నంబర్ ప్లస్ యూనిట్ రావాలి. నాట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఈ హ్యాడ్ 5 డజన్, డజన్స్ అనకూడదు, ఎప్పుడు డజన్ అనేది కరెక్ట్ ఆన్సర్, సింగులర్ యూనిట్. సో ప్లూరల్గా చెప్పాలంటే ఐ హ్యావ్ 5 రూపీస్. సో నెంబరు అలాగే యూనిట్ చెప్పాలి మనం. మల్టిపుల్ యూనిట్స్ అనేవి మెన్షన్ చేసామండి. ఇప్పుడు నార్మల్గా థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ అంటే అప్పుడు అసెండింగ్ ఆర్డర్లో మనం రిప్రజెంట్ చేయాలి యూనిట్స్ అనేవి, నెంబర్స్ అనేవి మోర్ దాన్ 1 యూనిట్ ఉంటాయి. అంటే ఇక్కడ యూనిట్స్ అంటే ఏంటి, థౌజండ్స్ ల్యాక్స్ ఉన్నాయి కదా, వాటిల్ని యూనిట్స్ అంటారు. ఇప్పుడు థౌజండ్స్, అలాగే అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి. సో థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ అని, అంతేగాని ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకొని మనం మెన్షన్ చేయకూడదు. వాడు గ్రామటికల్గా ఇవ్వాలంటే ఎర్రర్ డిటెక్షన్లో మనకి ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి అలా ఇస్తాడు. టుక్ ద టెస్ట్ అనేది మిస్టేక్ ఇస్తాడు. సో మనకి అంత ఫాస్ట్గా స్ట్రైక్ అవ్వదు. ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఓకే ఇట్ ఈస్ పాసిబుల్ అనే థాట్లో ఉంటాం, కానీ అది రాంగ్. థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, యూనిట్స్ అనేవి ఒక ఆర్డర్లో అవ్వాలి, అలాగే అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి ఎప్పుడు యూనిట్స్ అనేవి. సో అవి గ్రామటికల్ మిస్టేక్స్ అనమాట. సో ఎంత ఈజీగా ఉంటాయో అంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఈ రూల్స్ కొన్ని. అవే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మనం ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే అలాంటివే ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్స్లో. ఎక్కువ మనం చూసేవి ఇలాంటి కండిషన్స్లే. సో ఇవ్వండి 1 to 3 ఆల్రెడీ పార్ట్ 1లో చేసాం. పార్ట్ 2లో 4 to 6 అనేవి 3 రూల్స్ అనేవి డిస్కస్ చేసాము. సో మన నెక్స్ట్ వీడియోలో మిగతా 3 రూల్స్ ఉంటే అవి కంటిన్యూ చేస్తాం. సో మొత్తం టోటల్గా ఏంటంటే 120 రూల్స్ అనమాట. సో ఎక్కువ వీడియోలు అంత అవ్వకున్నా డైలీ ఒక్కొక్క 3 రూల్స్ నేర్చుకుంటే మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.